ఏదైనా గ్రూపులుగా ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం ఏమైనా చేయాలా, ఆర్థికంగా ఉద్యోగ అవకాశాలు ఏమైనా కలిగేయాలనే ఆలోచనతో ఈ షేక్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి 30 లక్షల మంది ఈ షేక్ కార్పొరేషన్లో ఈ షేక్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ 30 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు అయితేనేమి, స్కిల్ డెవలప్మెంట్స్ అయితేనేమి, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా టీ షాపులు, పూల షాపులు, కూరగాయల వ్యాపారాలు, ఎలక్ట్రీషియన్, టైలర్ షాపులు, మెకానిక్ షాపులు, అనేక విధాల కార్మికుల మాదిరిగా వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇలా అభివృద్ధికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఒక ప్రణాళిక తయారు చేసి వీళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వీళ్ళకు ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు నా మీద, కడప జిల్లా ప్రొద్దుటూరు వాసీలో నా మీద నమ్మకం ఉంచి ఈ షేక్ కార్పొరేషన్ను చైర్మన్ గారు కేటాయించడానికి ఈ 30 లక్షల మంది ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారో, ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ గమనించి ఆ ప్రాంతాల్లో నుంచి వాళ్ళ బాబోగులను చూసి వాళ్లకు అభ్యున్నతి కోసము ఏం చేస్తే బాగుంటుందో ఒక ప్రణాళిక తయారు చేసి మన ప్రభుత్వానికి తెలియజేసి, ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వాళ్ళకు సహాయం చేసే విధంగా ముందుకు పోయే విధంగా మనం ప్రణాళిక తయారు చేసుకోవాలని ఈరోజు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సబితమ్మ గారు, డైరెక్టర్ గారు అందరితో ఇప్పుడే నేను బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి ఇంకా 4-5 రోజుల్లో వాళ్ళతో కలిసి మనకు ఎన్ని నిధులు ఏమైనా ఉన్నాయా, ఫండ్స్ ఏమైనా అలాట్మెంట్ అయినాయా లేదా అన్ని విధాలుగా చూసుకొని వాళ్లకు సహాయం చేసే విధంగా పనిచేస్తానని చెప్పి సభాముఖంగా ఈ పాత్రికేయుల విధంగా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా విధంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. एक बार